పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలోని ఒక లోపం ఏంటిదనగా భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా మనసు పెట్టి పరలోక సంబంధమైన వాటిని విస్మయిస్తుంటారు. మనం ఈ భూ సంబంధంలోనే శాశ్వత కాలం బ్రతుకుతామనే ఆలోచనలో చాలామంది బ్రతుకుతూ ఈ భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా కేంద్రితమై ఉంటారు. కానీ మన జీవితాల్లో పై సంబంధమైన వాటివి అనగా పరలోక సంబంధమైన వాటి గురించి ఎక్కువగా మనం కేంద్రితమై జీవిస్తే మన మార్గంలన్నిటిలోనూ ఆయన మనల్ని కాపాడడానికి ఆయన దూతలను ఆజ్ఞాపించిన దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన నా ప్రియ సహోదరుడు, దేవుడిచ్చిన నా సహోదరుడు మిస్టర్ శ్రీనివాస్ కొరకై ఈస్ట్ గోదావరి నుంచి ఈ కార్యక్రమానికి సహాయపడ్డాడు. దేవుడు ఆ బిడ్డ జీవితాన్ని మార్చి భూ సంబంధమైన వాటి నుంచి పరలోక సంబంధమైన వాటిపై కేంద్రితమై జీవించే ఆత్మీయ అనుభవంలోకి శ్రీనివాస్ని నడిపించిన దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకున్నాం. ఈ బిడ్డ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తమ్ముడు శ్రీనివాస్ని తీసుకొని వస్తున్నాం తండ్రి. మీరు తోడయుండి మీరు సహాయపడ్డారు. బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరిచినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. భూ సంబంధమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన వాటిపై కేంద్రితమై జీవించే ఆత్మీయ అనుభవంలోకి బిడ్డను నడిపించినందుకు ఎంతో వందనాలు. బిడ్డ యొక్క తల్లిదండ్రులు సత్యబాబు అంకుల్ గారిని, బంగారమ్మ గారి తల్లి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని వీరికి దయచేయమని మేము వేడుకున్నాం. కుటుంబం అంతా లోతైన రక్షణ అనుభవంలో నడిపించమని మేము వేడుకున్నాం. బిడ్డ కలిగిన ఉద్యోగంలో కాశ్మీర్లో పోస్టింగ్ వచ్చింది ప్రవ్వా. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కొరకు బిడ్డ సిద్ధపడుతుండగా మీరు తోడయుండి సహాయపడి బలపరచమని మేము వేడుకుంటున్నాము తండ్రి. మీ మీద ఆనుకొని ఉన్నాడు ప్రవ్వా. బిడ్డ ప్రతి మార్గంలన్నింటిలో ప్రవ్వా మీరు కాచి కాపాడమని మేము బ్రతిమలాడుతున్నాం. శ్రీనివాస్ మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, శ్రీనివాస్కి వారి తల్లిదండ్రులు సత్యబాబు అంకుల్ గారికి, బంగారమ్మ గారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ చరణం. ఆజ్ఞ పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా మేమందరము జీవించే అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని, ప్రాముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న బిడ్డలకి తమ్ముడు శ్రీనివాస్ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి బలపరిచి దీవించి మీకు మహిమార్థంగా ఈ బిడ్డ జీవితాన్ని తీర్చిదిద్దామని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? బాగా ఉన్నారు కదూ? మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారందరూ దయచేసి మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి నామ పేరిట మీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ టీవీ కార్యక్రమాల ద్వారా, రేడియో కార్యక్రమాల ద్వారా, సంఘ ఆరాధనల ద్వారా ఎంతమంది రక్షింపబడుతున్నారో వారందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రక్షింపబడిన వారు పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధుల్లోనికి, కృప వెంబడి కృపలోనికి జీవించడానికి కాగలిగిన మీ కృపా సహాయాన్ని వారి పక్షంగా కోరుకుంటున్నాం. ఇంకా ఎంతమంది రక్షింపబడలేదో వారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ పరిచర్యల ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ రక్షింపబడే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నిరుద్యోగంగా ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఉదర పోషణార్థ నిమిత్తం మీ సహాయాన్ని కోరుకున్నాం ప్రభువా. ఆయన గర్భిణీ స్త్రీలుగా ఉన్న మా ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. సంతానం లేని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం.
వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించండి. వాక్యాన్ని ఎంతమంది వింటున్నారు, ఆ వాక్యము వారి జీవితాల్లో క్రియ చేయనట్లు మీ కృపా సహాయాన్ని కోరుకుంటూ యేసయ్య నామమున స్తుతించి ఘనపరించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీభవించిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ దినమంతా మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం ముగించాం. ఈరోజు మన ధ్యాన భాగము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకొనండి. ప్రకటన గ్రంథం 12, 13 అధ్యాయాల్లో 7 పాత్రలు అనగా 7 క్యారెక్టర్స్, 7 గుణాలు కలిగిన వ్యక్తుల యొక్క అనుభవాలు ఉన్నాయి. 12వ అధ్యాయంలో 5 క్యారెక్టర్స్, 5 పాత్రలు. పాత్రలు అంటే నాకు ఉద్దేశించేది వెసల్స్ అని కాదు, క్యారెక్టర్స్ అని మీరు గ్రహించాలి. 13వ అధ్యాయంలో 2 పాత్రలు ఉన్నాయి, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. మొత్తం 7 క్యారెక్టర్స్ను మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని నేను ముగించాను అనగా 5 పాత్రలు గూర్చి అనగా 5 క్యారెక్టర్స్ గూర్చి మనము సవిస్తరముగా మనము ధ్యానం చేసుకున్నాం. మీరు విన్నారు, మీకు గుర్తుండి ఉండి ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి క్యారెక్టర్, మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేమిటనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం. నెంబర్ 1 క్యారెక్టర్, ఈమె ఇశ్రాయేలుకు సాదృశ్యము అనే సత్యాన్ని మనం చెప్పుకున్నాం. రెండవది ఏమిటి అనగా 5వ వచనం చూడండి. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా. రెండవ క్యారెక్టర్ మగ శిశువును గూర్చి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ మగ శిశువు ఎవరు అనగా యేసు ప్రభువారు, యేసు క్రీస్తు అని మనం చెప్పుకున్నాం. మూడవ క్యారెక్టర్ ఎర్రని మహాఘట సర్పం. 3వ వచనం చూడండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడిను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఈ మహాఘట సర్పము ఎవరు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఈ మహాఘట సర్పమే సాతానుడు. 4వది ఏమిటి అనగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను. 4th క్యారెక్టర్ మిఖాయేలు అనే దూతను గూర్చి మనం ధ్యానం చేసుకున్నాం. 5th క్యారెక్టర్ 5వది ఏమిటి అనగా 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములు శేషించిన వారు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. 5th క్యారెక్టర్, 6th క్యారెక్టర్, 7th క్యారెక్టర్ మనం ధ్యానం చేయబోతున్నాం. 6th క్యారెక్టర్ 6వ విషయం ఏమిటి అనగా సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. 7th క్యారెక్టర్ 7వ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమిటి అనగా అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. మరియు భూమిలో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనంలో క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని అన్నాడు. తదుపరి ఇక్కడ మనం చూసినట్లయితే అదే క్రూర మృగము ఆ భూమిలో నుండి వచ్చినట్టుగా మనం చదువుకున్నాం. దేర్ ఆర్ 7 క్యారెక్టర్స్, 7 పాత్రలు లేక 7 వ్యక్తుల గూర్చి మనం ధ్యానం చేయాలి. ఇంతవరకు 5 విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కాబట్టి 6, 7 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో సాతానిక త్రిత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. దయచేసి దైవ త్రిత్వాన్ని గురించి మనకు తెలుసు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ విషయాలు మనకు తెలుసును అండి. కానీ సాతానులో కూడా త్రిత్వము ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ సాతానుడు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అనుకరించాలి అని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ సాతానిక త్రిత్వం ఏమిటో నేను చెప్తున్నాను.
జాగ్రత్తగా వినండి ప్రియులరా. దేవుడు దైవత్రిత్వంలో దేవుడు అని చెప్పుకున్నాం కదూ. సాతానిక త్రిత్వంలో మనం చూసినట్లయితే సాతానుడు త్రిత్వం యొక్క మొదటిది సాతానుడు. కాబట్టి దేవునితో సమానంగా ఉండాలని ఆశపడుతూ వచ్చాడు. రెండవది కుమారుడైన దేవుడు అని చెప్పాను కదూ. కుమారుడైన దేవునికి డూప్లికేట్గా సాతాను యొక్క త్రిత్వంలో రెండవ విషయము ఏమిటి అనగా క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. దీన్నే మనం ఏమంటాము అనగా సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగము అని నేను ధ్యానించబోతున్నాను. దైవత్రిత్వంలో మూడవ వ్యక్తి ఎవరు అనగా పరిశుద్ధాత్మదేవుడు. మన అందరికీ తెలుసు ప్రియులరా. సాతానిక త్రిత్వంలో మూడవ వ్యక్తి ఎవరు అనగా అబద్ధ ప్రవక్త. ఈయన గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన ఎవరు అనగా భూమిలో నుంచి వచ్చిన ఒక క్రూర మృగము, మహాఘట సర్పము సాతానుడు. సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగము క్రీస్తు విరోధి. భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము ఫాల్స్ ప్రొఫెట్, అబద్ధ ప్రవక్త అని గ్రహించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇదే అధ్యాయం చివరిలో కూడా ఇంకొక ఆసక్తిదాయకమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అది ఏమిటి అనగా 666 అనే సంఖ్య. బైబిల్ మీ దగ్గర ఉంటే చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఈ 666 గూర్చి కూడా నేను ధ్యానం చేస్తాను. మీరు జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా వినాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ప్రియులరా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని కనుగొన్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఏమిటి అనగా ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు మనం చదివాం. తదుపరి ఇప్పుడు 13వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. 2-3 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు ప్రతి సంఘాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతూ అన్న విషయాలు ఏమిటనగా చెవి గలవాడు వినుగాక అనంటూ మనం చదువుతూ వచ్చాం. 7 సంఘాలకు 7 పర్యాయాలు ఆయన ఈ హెచ్చరిక చేశాడు. 7 సంఘాలకు ఇదే మాట, ఒకే మాట, చెవి గలవాడు వినుగాక అనే మాటను మనం ధ్యానం చేశాం గత పాఠాల్లో. ఎందుకు దేవుడు ఈ మాటను పదే పదే చెబుతూ వచ్చాడు అనగా అనేక పర్యాయాలు ఒక మాట చెప్తూ ఉంటాం. ఏమిటి అనగా బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని అంటూ ఉంటాం కదూ. కాబట్టి సంఘంలో కూర్చుంటాం, కనుక ఆయా పరిస్థితుల్లో కూర్చుంటాం, కానీ మన మైండ్ ఎక్కడో ఉండి ఉంటుంది కదూ. ప్రియా తమ్ముడు, నీ యొక్క జీవితంలో దేవుని వాక్యాన్ని గుడిలో వింటున్నావు, దేవుని యొక్క సభలలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు. నీ మైండ్ ఎక్కడ ఉందో నీవు ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అనేక మంది యవన బిడ్డలు నాతో మాట్లాడుతూ అంటూ ఉంటారు, అంకుల్ నేను బైబిల్ చదువుతుంటాను, లేక ఎవరైనా దైవజనులు వాక్యం చెబుతూ ఉంటే వింటూ ఉంటాను, కానీ నా మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది అని అంటూ ఉంటారు కదూ. అనేక పర్యాయాలు ప్రియా చెల్లెండ్రు కనుక సిస్టర్ యొక్క అనుభవాల్లో కూడా దేవుని యొక్క వాక్యం చెబుతున్నప్పుడు వింటారు, కానీ వారి యొక్క మైండ్స్ వంటగదుల్లోనో వారి మైండ్స్ ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాయి. మీరు వాక్యాన్ని వింటున్నట్లుగా టీవీ ముందున్నారు, కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేక పిల్లలు బడికి వెళ్ళిపోవాలి, కాబట్టి ఏదేదో చేయాలి అనే తాపత్రయంతో మీ మనసులు వంటగదుల్లో ఉంటాయేమో, మీ మనసులు అక్కడక్కడ ఉంటాయేమో. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎవడైనను చెవి గలవాడు జాగ్రత్తగా వినాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని వినడం ద్వారా వచ్చే లాభం ఏమిటి అనగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ఆ వినడం అనేది కూడా విశ్వాసానికి దారితీస్తుంది కాదు, ఆ వినడం కూడా దేవుని వాక్యాన్నే వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీవు ఉదయం లేచి సాయంకాలం పడకకు వెళ్ళే ముందుగా ఎన్నో వార్తలు వింటున్నావు, ఎన్నో విషయాలు వింటున్నావు, ఎన్నో సమస్యలు వింటున్నావు. నేను మనవి చేసేది, ఈ ఉదయకాలం లేచిన నీవు దేవుని వాక్యాన్ని విన్నావా? ప్రభువారు వాక్యాన్ని చదివావా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ మెల్లని స్వరం, ఆ మెల్లని శబ్దం
దేవునికి వాక్యం నీతో మాట్లాడుతుంది అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. అమ్మా బాబు, నేను మనవి చేస్తున్నాను, 6:30 గంటలకు దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. ఆయా విదేశాల్లో ఒకవేళ సోమవారం ఉదయం 7:30 గంటలకు వింటారేమో. నేను మనవి చేసేది ఏమిటి అనగా, 6:30 గంటలకు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యం టీవీ ద్వారా వినే ముందుగా 5:30 గంటలకు మీరు లేవగలిగితే దేవుని వాక్యాన్ని చదువుకొని దేవునితో మాట్లాడి దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వినడం మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వినుట వలన విశ్వాసము కలుగును. అది దేవుని వాక్యాన్ని వినాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు భక్తుడు 1వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా చదువుతున్నాను. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి, ఎవడైనను వాక్యమును వినువాడియుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. నా ప్రియులారా, ఏదో వింటున్నామో అన్న రీతిగా మనను మనము మోసపరుచుకోకూడదు. దయచేసి పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తూ ఉండగా దీనిని పెడచెవిని పెట్టవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని చెప్పాను కదూ. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట నేను చదువుతాను అండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. జాగ్రత్తగా వినండి. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అండర్లైన్ దట్. ఒక స్త్రీ వినుచుండెను. 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మలను బలవంతం చేసినాం. పిల్లరా, దయచేసి మీరు వింటున్నారు కదూ. పౌలు గారు వాక్యం చెబుతున్నారు. లూదియా ఆ వాక్యాన్ని వింటూ ఉంది. తద్వారా జరిగింది ఏమిటి అనగా, ఆమె రక్షింపబడినట్లుగా దేవునికి వాక్యంలో చూస్తాం. ఆమె రక్షింపబడింది. దేవుని వాక్యానికి విధేయత చూపినట్లుగా దేవునికి వాక్యంలో చూస్తాం. వెంటనే ఆమె బాప్తిస్మం పొందినట్లుగా దేవునికి వాక్యంలో మనం చదువుకున్నాం. నా ప్రశ్న, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యవనసుడా, ప్రియ యవన పాప, నేను మనవి చేసేది, దేవుని వాక్యాన్ని వింటున్నావు. నీవు రక్షింపబడ్డావా? దేవుని వాక్యం నీ హృదయంతరంగంలో క్రియ చేస్తూ ఉందా? ఆలోచించమని మనవి చేస్తున్నాను. లూదియా వాక్యం విన్నది, ఆమె రక్షింపబడింది. రక్షింపబడిన వెంటనే ఆమె చేసింది ఏమిటి అనగా, బాప్తిస్మము తీసుకున్నట్లుగా దేవునికి వాక్యం ఇప్పుడే నేను చదివాను. రక్షింపబడిన ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యవనసుడా, ప్రియ పాప, నేను రక్షింపబడ్డాను అని చెప్పుకునే నీవు నీ యొక్క జీవితంలో బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చావో లేదో ఆలోచించమని మనవి చేస్తున్నాను. నేను ఈ మాటలు చెబుతుంటే నా యొక్క అనుభవం కూడా నాకు జ్ఞాపకం వస్తుంది అండి. నేను ఒక రాత్రి దైవజనుడు సాధు సాల్మన్ గారు వాక్యం చెబుతుండగా నేను వాక్యం విన్నాను అండి. ఆ వాక్యం నా అంతరంగంలో క్రియ చేసింది. నేను మారు మనసు పొందాను. నేను రక్షింపబడ్డాను. తదుపరి కొన్ని సంవత్సరాలకు దేవుని వాక్యానికి లోబట్టానికి ప్రభువారు కృప చేశారు. బాప్తిస్మ అనుభవంలోనికి నేను వచ్చాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ 13వ అధ్యాయంలో 3 L's అని అంటాం. అనగా 3 L's యొక్క ప్రాముఖ్యత నేను గమనించాను. అది ఏమిటి అనగా, లుక్, బాగా చూడు. 13వ అధ్యాయంలో చిత్రింపబడిన విషయాలు బాగా చూడు. లుక్ నెంబర్ 1. నెంబర్ 2, లిజన్, జాగ్రత్తగా విను. కనుక ఏదో నీ చూచి ఏదో మంచిగా చెప్పారు అనుకుంటూ మాత్రమే కాకుండా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. లుక్, లిజన్. 3వది ఏమిటనగా లెర్న్. ఏదైతే నువ్వు చూచావో, ఏదైతే నువ్వు విన్నావో దానిని నేర్చుకోమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అందుచేతనే కష్టపడి అనేక ఇటువంటి చిత్రపటాలు మీ దగ్గరికి తీసుకుని వచ్చి మీరు చూడాలి అనేది నా యొక్క ఉద్దేశం. తదుపరి దీని యొక్క వివరణ ఇస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఇది ఉపోద్ఘాతం.
బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. ప్రియులారా, మరియు అనే మాటతో 13వ అధ్యాయం 1వ వచనం ప్రారంభించబడింది. మరియు అనగా 12వ అధ్యాయం 17వ వచనానికి కొనసాగింపు అనేది మనం గ్రహించాలి. మరియు అనే మాట దేనికి మరియు అని చూసినట్లయితే 17వ వచనం, అందుచేత ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేటుకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. సముద్ర తీరమున నిలిచింది ఎవరు అనగా ఘటసర్పము అని 12వ అధ్యాయం 17వ వచనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే 13వ అధ్యాయం మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగమును చూచితిని అని అంటున్నాడు. ఈ ఒక్క వచనమే మనం చదివినట్లయితే చూచితిని అనగా యోహాను గారు చూచారేమో అనుకోవడానికి అవకాశం ఉంది. ఈ మరియు అనే మాట 12వ అధ్యాయానికి కొనసాగింపు అని ప్రేక్షకులు వీక్షకులు గమనించాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఇంత నిశ్చితంగా మనం ధ్యానం చేయాలి అండి. కాబట్టి ఈ యొక్క 10 కొమ్ములు 7 తలలు ఒక క్రూర మృగము సముద్రంలోంచి రావడం ఈ ఘట సర్పము చూచినట్లుగా గ్రహించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క క్రూర మృగము ఎవరో అనేది మనం గ్రహించాలి. ఈ క్రూర మృగాన్ని నేను తీసుకుని వచ్చాను అండి. చూడండి, మీరు చూసినట్లయితే ఈ యొక్క క్రూర మృగము ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచించాలి. ఈ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూచి లెక్క పెట్టినట్లయితే 10 కొమ్ములు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. 10 కొమ్ములు మాత్రమే కాదు, 7 తలలు ఉన్నట్లుగా మనం చూస్తాం. 7 తలలతో పాటుగా ఆ కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. 10 కొమ్ములు, 10 కిరీటాలు, 7 తలలు. తదుపరి మనం చూసినట్లయితే ఈ తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉన్నట్లుగా మనం చూస్తాం. పిల్లరా, ఈ 10 కొమ్ములు ఎవరు, ఈ 7 తలలు ఎవరు, ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా మనం అర్థం చేసుకుంటే గత దినాల్లోంచి నేను చెబుతూ ఉన్నాను, కొమ్ము అని మనం ఎక్కడైనా చదివినట్లయితే ఆ కొమ్ము బలమునకు సాదృశ్యం. కానీ ఈ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నట్లుగా మనం చదువుకున్నాం, ఇప్పుడు మనం చూచాం. కాబట్టి ఈ 10 కొమ్ములు అనే మాటలో ఉన్న సత్యం ఏమిటి అనగా, కొమ్ము బలానికి సూచినట్లయితే 10 కొమ్ములు అధిక బలానికి సూచన అనే విషయాన్ని వీక్షకులు గమనించాలి. నెంబర్ 2, తల అనే మాట మనం ఆలోచించినట్లయితే జ్ఞానానికి సాదృశ్యం. 7 తలలు అనగా సంపూర్ణ జ్ఞానం కలిగిన క్రూర మృగము అని గ్రహించాలి. ప్రియులరా, తదుపరి సింహాసనము అనగా అధికారము. 10 సింహాసనములు అనగా వీరికి సంపూర్ణమైన అధికారము ఉన్నట్లుగా దీనిని గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు చూసినట్లయితే 10 కొమ్ములు అని ఉంది కదూ, 7 తలలు అని ఉంది కదూ. ఈ కొమ్ములేమిటో ఈ తలలేమిటో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. విన్నారు కదూ, 10 కొమ్ములు అని చదివాం. 10 కొమ్ములు అధిక బలానికి సూచన అని మనం చెప్పుకున్నాం. ఈ 10 కొమ్ములు 10 మంది రాజులు అని మనం చదువుకున్నాం. ఆ 9వ వచనంలో చూసినట్లయితే ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, అది ఒక అర్థం. ఆ 7 తలలు 7 రాజులు అని. ఈ 7 కొండలేమిటో ఈ 7 తలలేమిటో నేను చెప్తాను ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నేను ముగింపులోనికి వచ్చాను. ఇది ఉపోద్ఘాతం అండి, కాబట్టి చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రతి వచనంపై నేను వ్యాఖ్యానిస్తాను. మీరు మటుకు జాగ్రత్తగా వినాలి. ఈ క్రూర మృగము క్రీస్తు విరోధికి సాదృశ్యము అనే సత్యాన్ని, అది సముద్రంలోంచి పైకి వచ్చింది పిల్లరా, అది భూమిలోంచి వచ్చింది కాదు, అది సముద్రంలోంచి వచ్చింది.
సముద్రములోంచి వచ్చింది అనగా యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ సముద్రము భక్తిహీనులకు సాదృశ్యం. అవును, భక్తిహీన జనాంగములోంచి ఈ క్రీస్తు విరోధి వస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఆ క్రీస్తు విరోధి ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడు, ఈ విషయాలన్నీ కొన్ని విషయాలు నేను చెప్పగలుగుతాను. దయచేసి మీరు సిద్ధపడి సకాలానికి రండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తరలు వంచండి, కళ్ళు మూసుకునండి. దేవుని వాక్యాన్ని విన్నారా? విన్న వాక్యం మీ హృదయాల్లోనికి తీసుకున్నారా? వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని చెప్పుకున్నాం. లూదియా వాక్యం వింది, తన హృదయంలోనికి తీసుకుంది, ఆమె మారు మనసు పొందింది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీవు మారు మనసు పొందావా? దేవుని వాక్యాన్ని అనేక ఛానల్స్ ద్వారా, రేడియో ద్వారా, సంఘాలలో వాక్యాన్ని వింటున్నావు. ఆ వాక్యము నీ యొక్క జీవితంలో క్రియేట్ చేస్తూ ఉందా? వినేసి వదిలిపెట్టేస్తున్నామా? ఒక చెవిని విని ఇంకొక చెవిని వదిలిపెట్టే వారంగా ఉంటున్నామా? ఆలోచించుమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వాక్యాన్ని వినుట ద్వారా విశ్వాసం కలిగి, ఆ విశ్వాసం యేసు ప్రభు వారి నిజరక్షకుడిని గ్రహించి, ఆ యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించుమని మనవి చేస్తున్నాను. ఆ రీతిగా ఎవరైతే యేసు ప్రభు వారిని తమ హృదయాలలో స్వీకరించి పాపాన్ని విడిచిపెట్టి మంచిగా జీవించాలని ఆశపడుతున్నారో దయచేసి వారి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మరొకసారి నేను వారి కొరకు ప్రార్థించాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది వాక్యాన్ని విన్నారు, ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఎంతమంది తీర్మానం చేసుకున్నారు, వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. లూదియా వాక్యం వింది, రక్షింపబడింది. ఇంతవరకు వాక్యం విన్నవారు రక్షింపబడే నిశ్చయిత కొరకై వారి పక్షంగా ప్రార్థన చేస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలందరితో నిత్యము తోడైండునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.